ఆయన కాదనుకుంటే ఎవరో సంథింగ్ ఇవాళ ఆయన లేకపోతే ఎవరో తెలియదు పార్టీ నాయకుడు ఎవరో స్టేట్మెంట్ ఇచ్చారన్నది ఆయన అనుకుంటా స్టేట్మెంట్. వీళ్ళిద్దరిలో ఎవరిదో ఒక పేరు జీ ఉంది చివరి పేపర్ లో చదివిన మొక్క స్టేట్మెంట్. అంటే ఇక్కడ సమర్థిస్తున్నారు ఇక్కడ అదే కదా బేసిక్ గా యాక్షన్ తీసుకోవాలా. వాళ్ళేమో చోటా మోటా కిరణ్ రాయల్ కెపాసిటీ ఎంత లేకపోతే అతని కెపాసిటీ ఎంత జానీ మాస్టర్ వాళ్ళకు ఉన్నది పార్టీలో పదవులు. వాళ్ళ విషయంలో పక్కన పెట్టి ఎమ్మెల్యే అయితే దాచిపెడతావు మనం. ఒకటి ఇతను అమ్మాయిని రేప్ చేశాడు లేకపోతే అమ్మాయి ఇతని ట్రాప్ చేసింది, ఈ రెండు పబ్లిక్ చర్చకి అంతే. చట్ట ప్రకారం అయితే కేసే అంతే ఆధారాలు చూపిస్తుందిగా. వయసులో అంటే అమ్మాయిది రేపు కేసు నిలబడదండి ఒకటి క్లియర్. ఎందుకంటే 15 నెలల పాటు నేను ఉన్నాను 3 సార్లు నాకు అబార్షన్ చేయించాడంటే అది ఇందులో 2 కోణాలు. ఒకటి అమ్మాయి బాగుంది కాబట్టి అక్రమ సంబంధాన్ని ట్రై చేసుకున్నాడు, లేదా అమ్మాయి ట్రాప్ చేసి ఆయనతో క్లోజ్ అయ్యి ఉండొచ్చు. కాకపోతే అమ్మాయి ఏదో ఎక్స్పెక్ట్ చేస్తుంది కదా, పెళ్లికి ఎక్స్పెక్ట్ చేస్తేనే అమ్మాయి అట్లా జరిగింది. అది ముందు రేప్ చేస్తే పెళ్లి చేసుకున్న రేప్ చేసిన పెళ్లి చేసుకోవడానికి ఏ అమ్మాయి ముందుకు వస్తే నాకు తిరిగెడుతాను. పాత రోజుల్లో ఓకే ఏదో పురాతన సినిమాలో అయితే అట్లాంటి. ఇవాళ రోజున ఎంత డైరెక్ట్ గా మాట్లాడగలిగిన అమ్మాయి తన్ని జుట్టు పట్టుకు లాగి రేప్ చేస్తే ఆయన పెళ్లి చేసుకుందాంలే అని సొంత బెడ్ ఉంచుకుంటే భర్తకి ఇదే అతను వాదించాడు. ఇదంతా కన్ఫ్యూజన్ గా ఉంది అక్కడ. అంటే ఈ అమ్మాయి చెప్పిన దాంట్లో వాస్తవం ఎంత ఉంది అనేది కూడా డౌటే. అది కంప్లీట్ గా అమ్మాయి కన్సెంట్ లేకుండా అతను చేస్తాడని నేను అనుకోను. ఇప్పుడు ఎందుకు ఎదురు తిరిగిందో సంథింగ్ ఉంది. అది ఆ తన్ని చేస్తే ఇప్పుడు బయటకు వచ్చిన అమ్మాయి ఆ రోజున రాలేదా బయటికి, వస్తే ఊరుకుంటారా ఎవరైనా? ఒక ఎమ్మెల్యే అయితే ఏమన్నా వదిలిపెట్టేస్తారే రోడ్డు మీద రేప్ చేస్తానంటే, రోడ్డు మీద రేప్ చేశాడని చెప్తోంది కారులో పట్టు, ఊరుకుంటారా? ఇంకోటి అనేక సార్లు ఇంటి దగ్గరకు వచ్చి రచ్చ చేశాడు అంటోంది. నేను తలుపు దిగిపోతే తలుపు హైట్ లో నుంచున్నాడు, చుట్టుపక్కల వాళ్ళందరూ చూస్తారు కదా, ఈ పాటికి అంతా అయి ఉండేది కదా. అక్కడ వాస్తవంగా అతని గొడవ ఏంటంటే అక్కడ టీడీపీ ఇన్ఛార్జే కీలక పాత్ర పోషిస్తున్నాడు, తనని పక్కన పెట్టేస్తున్నారు, ప్రోటోకాల్ కూడా ఇవ్వట్లేదు అని చెప్తున్నాడు అతను. అట్లాంటప్పుడు ఇప్పుడు అతన్ని టీడీపీ వాళ్ళు ఫోకస్ చేశారు, వైసీపీ వాళ్ళు ఫోకస్ చేశారు అతన్ని. అది చర్చే అక్కడ. చిత్తూరు జిల్లాలో ఈ పెద్ద తతంగాలు ఉంటాయి, చిత్తూరు కడప ఈ ఏరియాలో అంతా కూడా ఈ పెద్ద నడుస్తున్నాయి వ్యవహారం. ఇప్పుడు అమ్మాయిది ఎవరు శ్రీకాళహస్తి అమ్మాయి కూడా అంతే కదా, ట్రాపే కదా. ఇక్కడ 2 కోణాలు. ఒకటి ఇప్పుడు ఇతను కాపాడుకొస్తున్నారు, మరి అమ్మాయిని ఎందుకు వినుతాను ఎందుకు పెట్టారు? అమ్మాయి విషయంలో మీరు యాక్షన్ తీసుకుని ఇతనికి వచ్చేటప్పుడు కంటే ఇతను ఒక్కడికే ఎందుకు వచ్చింది వాల్యూ, ఇది చర్చకు వస్తుంది కదా. ఫస్ట్ బేసిక్ గా ఎథికల్ అంటే పవన్ కళ్యాణ్నే ఇప్పుడు తెలుసుకోవాల్సింది ఏంటంటే తన పార్టీలో కూడా రాజకీయం ఉంటది, ఇదే పని జగన్ కైనా ఉంటది. ఏం సార్